దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడం అనేది దేవుడు సన్నిధిలో మరంతగా ఆత్మీయత ఎదగటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని స్తుతిద్దాం. ప్రతిరోజు కూడా, ప్రతి దినము, ప్రతిరోజు ఆయనతో నడిచే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మన విశ్వాసంలో కుడికి కానీ ఎడం కానీ ఎప్పుడు మనం తొలగిపోలేము. అలాగే ఈ రోజున ఒక గొప్ప మిషనరీ గురించి ధ్యానించాలనుకుంటున్నాం. ఆయన పేరే డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ అంటే ఆయన మరి స్కాట్లాండ్లో ఆయన జన్మించినాడు. ఆయన జననం చూస్తే 1813 సంవత్సరం మార్చి 19వ సంవత్సరంలో ఆయన జన్మించినాడు. అతడు 18 ఏట్లోనే ప్రభువుని అంగీకరించినాడు. ఒక నిరుపేదమైన కుటుంబంలో జన్మించిన ఆయన అతను మరి చాలా కష్టపడి పనిచేసుకొని మరి చదువుకొని అతడు డాక్టర్ అయినాడు. తన తల్లిదండ్రుల యొక్క వాళ్ళు దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుంచి వారిని అతనికి దేవుని వాక్యాన్ని మరి బోధిస్తూ ఆత్మీయంగా అతను పెంచినటువంటి వారు. అతడు ఎక్కువ శాతం భక్తుల జీవితాలు చదువుకొని చాలా ప్రభావితమై దేవుని కొరకు బ్రతకాలని, దేవుని మహిమ కొరకు జీవించాలని ఎంతో అతడు మరి దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. అయితే అతని వివాహమైంది. దేవుడు అతన్ని సేవ కొరకు పిలిచినాడు. ఆయన సేవ కొరకు పిలిచినప్పుడు అతడు ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించమని దేవుడు తెలియపరిచినాడు. అది ఆఫ్రికా ఖండం అంటే చీకటి ఖండం. అది ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు సువార్త అందించడానికి. అటువంటి ఆఫ్రికా ఖండంలో దేవుని వాక్యం ప్రకటించడం అంటే సామాన్య విషయం కాదు. చాలా ప్రయాణం చేసి అతడు వెళ్ళి సువార్తను మరి వెళ్ళి ప్రకటిస్తానికి వెళ్తే అది చాలా అరణ్యము, చాలా దట్టమైన అడవులు, మరి నరమాంస భక్షులు ఉన్న ప్రాంతం అది. మరి ఎంతో భయంకరమైన క్రూరమైన జంతువులు ఉన్న స్థలం అది. ఒకరోజున మరి తన భార్యను తను పంపించేసి సువార్త కోసం అక్కడ ఉన్నప్పుడు ఎంతగానో అతడు దేవుని సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేస్తున్న ఆ దినాల్లో చాలా భయంకరమైన తీవ్రమైన ఎండ ఆ ప్రాంతము. ఆ ప్రజల కోసం సువార్తను ప్రకటించడానికి ఎంతో ప్రార్థన చేసేవాడంట. ఒక 5 సంవత్సరాల తర్వాత తన భార్య దగ్గరికి కలిస్తే ఆ భార్య అతను గుర్తుపట్టలేకపోయిందంట. ఎందుకంటే అప్పటికే ఆయన మొహం మాడిపోయింది, మొహంతో కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాడంట. ఆ తర్వాత కొద్ది రోజులకి తన భార్య చనిపోయింది. తన భార్య చనిపోయినప్పుడు ఆ భార్యని చనిపోయిన తర్వాత తన యొక్క సేవను ఆపు చేయలేదు అతను. అయినప్పుడు కూడా మరలా దేవుడు పంపిస్తే వెళ్ళి ఆ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను వెళ్తే అక్కడున్న నరమాంస భక్షులు అతన్ని వెంటాడుతున్నప్పుడు పారిపోయి ఒక ప్రాంతంలో ఒక గుడారం వేసుకొని ఉన్నాడంట. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఎలా సువార్త ప్రకటించాలి, మరి ప్రజలకి దేవుని వాక్యం వెళ్ళాలని అన్నప్పుడు తన గుడారం దగ్గరికి ఏదో శబ్దం వచ్చినట్టు అనిపించిందంట. చూస్తే అతను మరి ఒక కుక్క, గాయపడిన కుక్క కనిపించిందంట. ఆ కుక్కకి ఆ గాయాన్ని మరి కట్టి దానికి మెడిసిన్ వేసి పంపిస్తే అది మరుసటి రోజున 7 కుక్కలు తీసుకొచ్చిందంట. అలాగే గాయపడిన 7 కుక్కలు తీసుకొచ్చిందంట. అతడు ఆ 7 కుక్కలు చూసినప్పుడు అనిపించింది, వాటికి కూడా మందు వేసినప్పుడు ఒక కుక్క బాగుపడి 7 కుక్కలు తీసుకొచ్చింది. అలాగే ఈ ఆఫ్రికా ఖండంలో ఒక ఆత్మ రక్షించబడితే అలాగే ఒక్కొక్క ఆత్మ 7గురు తీసుకొస్తుందని ఒక విశ్వాసం అతనిలో కలిగింది. ఆ గుంపు ఒక నాయకుడికి మరి తన కుమార్తెకి అనారోగ్యంగా ఉంటే ఆ కుమార్తెకి మెడిసిన్ ఇచ్చి ప్రార్థన చేసి దేవుని మొరపెట్టినప్పుడు ఆమె బాగుపడిందంట. ఆ గుంపు నాయకుడు దేవుని ఎంతో ఆనందించి అతన్ని ఎంతగానో సంతోషంగా చేర్చుకుంటే అక్కడున్న గుంపులో ఉన్న ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించాడంట. అలాగా ఒక్కొక్కరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దరిదాపు 100 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అనేకులకి రోగులకి మెడిసిన్ ఇస్తూ ప్రార్థన చేసి సువార్తను అందిస్తున్నాడు. మరి ఒకసారి వెళ్తున్న సమయంలో ఒక సింహం ఆయన మీదకి వచ్చేసినప్పుడు
తన దగ్గర ఉన్నటువంటి తుపాకు తీసి కాల్చే లోపల అతని యొక్క గోడను గుద్దేసిందంట. గోడ వసిలిపోయింది, అతనికి గోడ వసిలిపోయింది. తర్వాత మళ్ళీ ఆ గన్ తీసుకొని మరి చేత్తో కాల్చి చంపేశాడు. అలాంటి అపాయకరమైన పరిస్థితి వచ్చింది. అయినా కానీ దేవుని పని ఆపుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక భయంకరమైనటువంటి ముళ్ళు కంప, ఆ కంప దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకటి ఆ ముళ్ళు వచ్చి కంటికి వచ్చి దిగబడిపోతే కన్నుపోయిందంట. అయినప్పుడు కూడా దేవుని యొక్క సువార్తలో ఒక చెయ్యి వసిలిపోయింది, ఒక కన్ను పోయింది అతనికి, ఒక కాలికి ఒక గాయం తగిలి అది ఎంతగానో అది సెప్టిక్ అయిపోయి ఆ తిమిరి పడుతూ ఆ యొక్క భయంకరమైన బాధ అనిపిస్తూ కూడా ఈ యొక్క సువార్తలో ముందుకు సాగిపోయాడు తన జీవితంలో. 60 ఏట తన యొక్క తుది సేద ముగించాడు అనారోగ్యం పాలై. ఆఫ్రికా ఖండంలో ఎంతోమంది దేవుని వాక్యం ద్వారా మేలు పొంది రక్షించబడి ఆ యొక్క నల్లజాతి ప్రజలందరూ కూడా ప్రభువుని తెలుసుకున్నారు. అంత గొప్ప సేవ చేశాడు. దేవుని యొక్క సేవ కోసం ఎక్కడ వెనుతిరగలేదు. తన భార్య చనిపోయింది, అక్కడితో తన సేవను ఆపు చేయలేదు. తన చేతి యొక్క గోడ సింహం ద్వారా తన యొక్క గోడ అంతా కూడా కదిలిపోయింది. అలాగే ఒక కన్నుపోయింది, అలాగే కాలు సెప్టిక్ అయింది. మరి ఎంతగానో ఇటువంటి యొక్క శారీరకంగా అనేకమైనటువంటి బాధలు వచ్చినప్పటికీ ఆ క్రూరమైనటువంటి జంతువులు ఉన్న ఆ యొక్క ఆఫ్రికా ఖండంలో దేవుని యొక్క వాక్యాన్ని బలంగా తీసుకొని వెళ్ళగలిగినాడు, సువార్త ప్రకటించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆఖరికి అతను చనిపోయినప్పుడు అతను తీసుకొస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు భయంకరంగా ఏడ్చారంట. అయ్యా, ఆయన మా మధ్య ఆయన ప్రేమను చూపించాడు, దేవుని ప్రేమని. కాబట్టి ఆయన చనిపోయినది తీసుకొస్తున్నప్పుడు, ఇంగ్లాండ్ తీసుకొస్తున్నప్పుడు వారు బహుగా దుఃఖించినప్పుడు ఆయన మా హృదయంలో కలిసిపోయింది. ఆయన అంత ప్రేమ, యేసయ్య ప్రేమను చూపించాడు అన్నప్పుడు ఆయన యొక్క గుండెని ఆఫ్రికా మరి నడిబొడ్డులో ఆ యొక్క గుండెని సమాధి చేశారు. ఆయన దేహాన్ని ఇంగ్లాండ్ తీసుకొచ్చి సమాధి చేయడం జరిగింది. ఆ విధంగా జరిగిందంటే ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన సమాధి మీద ఏమి రాయించాడంటే, నా గురించి కాదు, నా ప్రభువుని గురించి మాట్లాడినని రాపించాడంట. అయితే ఆ సమాధి దగ్గర అందరూ కూడా వచ్చే చివరి యొక్క మరి సమాధి దగ్గర చూసి అందరూ వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రం సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్నాడంట. ఆ ఏడుస్తున్నప్పుడు ఆ సమాధి కాపలా కాసేవాడు అడుగుతున్నాడు, అందరూ వెళ్ళిపోయారు, ఏంటైనా ఇంకా ఏడుస్తా ఇక్కడే ఉన్నామంటే ఆ యొక్క సహోదరుడు చెప్తున్నాడంట, ఇదిగో ఈ యొక్క చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం కూడా మరి కలిసి చదువుకున్న, కలిసి ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళమే. ఇద్దరం కూడా మరి మెడిసిన్ పూర్తి చేశాము. మరి బాగా డబ్బు సంపాదించాలి అనుకున్నాను. ఆయనైతే ప్రభు యొక్క సేవ కొరకే మిషనరీకి వెళ్ళి అనేక వేల ఆత్మలు సంపాదించాడు. ప్రభు దగ్గరికి వెళ్ళినాడు. మరి తుది శ్వాస విడిచిపెట్టాడు 60 ఏటకల్లా. మరి నా జీవితం కూడా అయిపోయింది. నేనైతే ఇక్కడ ధనాన్ని సంపాదించాను కానీ ఆత్మను సంపాదించలేకపోయినాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఈ ధనం అంతా కూడా నేను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ నా సహోదరుడు డేవిడ్ లివింగ్స్టన్, ఆయన పేరు డేవిడ్, నా పేరు డేవిడే. కానీ ఆ రోజు దేవుని యొక్క పిలుపును లోబడి మరి ఎంతగానో దేవుని సేవ చేశాడు. మరి చీకటి ఖండమైనట్టు ఆఫ్రికాలో గొప్ప పరిచయం చేసి ఆయన ప్రభు పిలుపు అందుకొని వెళ్ళాడు. మరి నేనైతే ఈ భూమి మీద సంపాదించాను కానీ ఆత్మను సంపాదించలేకపోయాను. నాకు ఇవ్వబడిన సమయం అదే, అతనికి ఇవ్వబడిన సమయం కానీ నా సమయాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను. బహుగా ఏడ్చాడంట. తన యొక్క డేవిడ్ లివింగ్స్టన్ తన స్నేహితుడి గురించి ఎంతగానో దుఃఖించాడు. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చేయలేకపోయాను, సేవ చేయలేను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుందంటే సామెతల గ్రంథం 11:30 నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షం అని ఉంది. నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము. కాబట్టి నీతిమంతులు జీవవృక్షం, వారి యొక్క ఫలము జీవవృక్షం అని రాయబడింది. మరొక మాట కూడా చూస్తే దానియేలు గ్రంథం 12:3 అంటాడు, నీతిమంతుల మార్గము. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మరి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లుగా ఎందరూ అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 12:3 అంటున్నాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుతారో వారందరూ కూడా వారి ఆకాశంలో నక్షత్రం వలె ప్రకాశిస్తారు. కాబట్టి అనేకులను మన చుట్టూ ఉన్న వారిని ప్రభు దగ్గర తీసుకురాలి.
ఒక కుక్క బాగుపడి 7 కుక్కలు తీసుకొచ్చింది. అలాగే ఈ రోజున ఒక ఆత్మ రక్షించబడ్డ ప్రతి ఒక్కరు కూడా రక్షించబడ్డ నీవు మరి 7గురిని తీసుకురాగలిగితే మన దేశాన్నే మనము అలాగే ప్రపంచమే రక్షణ పొందింది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి గనక రక్షణ పొందినవారు ఒక 7గురిని ప్రభువు దగ్గర తీసుకురాగలిగితే ఎంత గొప్ప సేవ జరిగిద్దాం. ప్రియ సహోదరులు, ఎంతోమంది మేలు పొందుతారు, ఎంతోమంది నిత్య జీవితం పొందుతారు, ఎంతోమంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి నీవు ఈ రోజున రక్షించబడిన నీవు కనీసం ఒక 7గురినన్నా ప్రభువు దగ్గర తీసుకురాగలుగుతున్నావా? దేవుని మార్గంలో నడిపించగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం, మన ప్రభు కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని విందాం. ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజున డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆయన గొప్ప సేవ చేసిందండి. ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆ చీకటి ఆ యొక్క మరి ఖండంలో నీ యొక్క సువార్తని వెలుగుని ప్రకాశింపజేసినప్పుడు ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది దీవించబడ్డారు. ఈ రోజున మా చుట్టూ లోకం ఎంతో భయంకరంగా చీకటితో నింపబడింది. అనేకుల నీతి మార్గం నడిపించే బిడ్డలుగా, అనేకులను రక్షణ నడిపించే బిడ్డలుగా, అందరికీ నాయన నీ యొక్క వెలుగును ప్రకాశింపజేసే బిడ్డలుగా చేసి దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.